మరణం నేర్పిన పాఠాలు. మనం ఆదికాండం 50వ అధ్యాయం 1-26 వచనాలు చూచినట్లయితే అక్కడ ఇద్దరు మరణాల గురించి ప్రస్తావించడం జరుగుతుంది. ఒకరు యాకోబు మరి ఒకరు యోసేపు. వారిద్దరు మరణాలు మనకి ఏం నేర్పిస్తున్నాయి అని మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. ఆదికాండం 50వ అధ్యాయం 1-13 వచనములో యాకోబు యొక్క మరణం మంచి పేరు సంపాదించుకోవాలని తెలుస్తుంది. యాకోబు గారు కానాను దేశంలో ఉండేవారు. అయితే యోసేపు ఐగుప్తీయుల దేశంలో ఉన్నారని తెలుసుకుని యాకోబు గారు కానాను దేశం నుండి ఐగుప్తు రావడం జరుగుతుంది. అతను గడిపిన కొద్ది దినాలలోనే ఐగుప్తీయులకి చాలా సుప్రసిద్ధులు అయిపోయారు. ఆయన మరణమే పెద్ద సాక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఆయన మరణించినప్పుడు 70 దినాలు వారు అంగలార్చి ఏడ్చారంట. ఐగుప్తు పెద్దలు కూడా అంగలార్చారనంట. కానాను దేశం వారందరూ చూచి ఐగుప్తులకి ఇది మిక్కిలి దుఃఖము కలిగాను అని చెప్పుకున్నారంట. యాకోబు గారు ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో మనందరికీ అర్థమవుతుంది కదండి. మరణం మన అందరం ఏదో ఒక దినాన మరణించడం తథ్యం, ఇది ఖచ్చితం కదండి. అందుకని ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటదనంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. మరి అటువంటి మరణాన్ని యాకోబు గారు పొందుకున్నారు. మరి మరణ జీవితాలలో మంచి పేరు కలిగి జీవించగలుగుతున్నామా? ప్రశ్నించుకుందాం.